నమస్తే అండి, నేను రజా. కూటమి కొంపబొంచబోతున్నటువంటి ఒక సర్వే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కొంతమంది వచ్చి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా, వాషింగ్ మెషిన్ ఉందా అని రకరకాల క్వశ్చన్లు అయితే వేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఎలా వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ విధంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెళ్ళిందో అలా వెళ్తుందన్నమాట. దీన్ని కంట్రోల్ చేయకపోతే, దీని గురించి ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, అడ్వర్టైజ్మెంట్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే, తెలియచెప్పకపోతే కూటమి కొంప మునగడం ఖాయం. వాస్తవం అది. ఎందుకంటే మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో కారు ఉందా, మీరు ట్యాక్స్ కడుతున్నారా, మీ ఇంట్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, సో మీ వచ్చే ఆదాయాలు ఎంత, తర్వాత మరి అప్పులు కూడా అడగవచ్చు కదా, అప్పులు అడగరు అనమాట. ఆదాయాలు ఎంత, ఆ తర్వాత మీకు బయట ఎక్కడైనా స్థలాలు ఉన్నాయా, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత స్థలం ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్లు అన్నమాట. ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి అని అడిగితే కనుక ఒక్కొక్కరికి స్వరాన్ని మండుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ దాకా ఎందుకు, ఈ రోజున విలేజెస్లో మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే ఈ P4 సర్వే ఏదైతే ఉందో ఇది పథకాలన్నింటినీ కూడా తీయడానికి చేసుకుంటున్నటువంటి సర్వే అని చెప్పేసి ఒక నానుడు వెళ్ళింది అనమాట. ఈ నానుడు ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక కూటమి మామూలుగా కాదు. ఇప్పటికే పథకాలు రావట్లేదని కొంతమంది చూస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. పథకాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వట్లేదు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని చెప్పేసి. సో ఇలాంటి టైంలోనే ఇప్పుడు ఈ కొర్రెలు ఏవైతే ఉన్నాయో ఈ P4 సర్వేలే అట్లీస్ట్ పథకం ఇచ్చేసి ఇలాంటి సర్వేలు చేస్తే సర్లేయా, పథకాలే రానున్న వస్తున్నాయి కాబట్టి సర్వేల వల్ల పెద్ద ఏం లేదు, మనకేం లేదంటలే, మనకేం ఇబ్బంది లేదంటలే, మన పెన్షన్ మనకు వస్తుంది కదా, లేదంటే మనకి ఈ పథకం వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే అలా లేదు. ముఖ్యంగా ఏంటంటే పథకాలు రావట్లేదు, పథకాలు ఆగిపోయినాయి. సరే, పథకాలు అభివృద్ధి కోసం ఆయన అప్పు చేసినా, అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సర్వే ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏం చెప్తున్నారు, ఎవరైతే తింటాకి కూడా సరిగా లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం అని చెప్పేసి ఎవరైతే ఆ 20% రేషియో షేర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే మరీ 3 పూట్ల కూడా భోజనం చేయలేనటువంటి పీపుల్, నీళ్లు సహాయం లేని, ఏసీలు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, అంటే ఎంత దారుణమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది తెలుసుకొని ఆ అట్టడుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో కొంతమంది ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళతో ఇంటర్లింక్ చేసి వాళ్ళకు రకమైన భరోసా ఇచ్చే కార్యక్రమం అని చెప్పేసి ఈ పథకం అని చెప్పేసి P4 సర్వే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్, పబ్లిక్, ఇంకా మొత్తం 4 Pలు అనమాట చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత జగన్కి నష్టం చేసిందో అంతే నష్టం ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే క్లియర్గా చెప్పట్లేదు అనమాట. మా ఇంటికి వచ్చి మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. మా దగ్గర గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే గవర్నమెంట్ అడుగుతుంది, సో వాళ్ళు చెప్పమని చెప్పారు, అందుకోసం చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం అంటున్నారు తప్ప అసలు ఇది ఏంది, దీని కథ ఏందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి పరిస్థితి. చెప్తున్నా కదా, ఒక పక్క పథకాలు ఇవ్వట్లేదు. సరే, పథకాలంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఈ మధ్యలోనే ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, పథకాలు ఒక పక్కన ప్రవేశపెట్టి ఎంతో కొంత ఇస్తూ ఉండి ఇంకో పక్కన ఈ సర్వేలు కనుక చేస్తూ ఉంటే అదో విధంగా వెళ్తుండే. అది పథకాలు లేకుండా ఇలాంటి సర్వేలు చేయడం ఏదైతే ఉందో, మా పెన్షన్లు తీసేస్తారని కొంతమంది, మాకు వచ్చే పథకం తీసేస్తారని ఇంకొంతమంది, అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డులు బీగుతారని, కొంతమంది ఆధార్ కార్డులు ఏవో మాట్లాడుకుంటున్నారు. సో వీటికి మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపటి రోజున ప్రజల్లో ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి పార్టీ తరఫున, అది టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, రేపటి రోజున ఓట్లు అడగడానికి వెళ్తే కనుక చివాట్లు పెడతారనమాట. అక్కడ దాకా తెచ్చుకుంటారో, లేదంటే పద్ధతిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈనాడో, ఏబీ అనుకో, లేకపోతే TV5 ఏదో దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇది ఇలా కాదమ్మా, ఈ సర్వే వల్ల మీకేం నష్టం జరగట్లేదు, దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు, మీకు వచ్చే పథకాలన్నీ కూడా స్పష్టంగా మీకు వస్తే మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఇది మీ గురించి కాదు, నార్మల్ సర్వే అయితే జరుగుతుంది, దీన్ని మీరు తీసుకోకండి మనస్తహా అని చెప్పేసి మీరు క్లియర్గా జనంలోకి పంపించకపోతే కనుక చెప్తున్నా కదా, రేపు పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో, ఎంపీటీసీ, జడ్పీటీసీ, లేదంటే ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, మేయర్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో, ప్రతి దాంట్లో కూడా భయంకరమైన ఎదురు దెబ్బను మనం చూడాల్సి ఉంటుంది.
అక్కడ దాకా తెచ్చుకుందామా, ఎలక్షన్స్లో రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మంచి మ్యాండేట్ తెచ్చుకుందాం అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైదే ఉంది. ఇంకోసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నా నేను కాదనట్లా, అమరావతి ఈరోజు డెవలప్ అవుతుంది కాదనట్లేదు, బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అదేవిధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టార్ట్ చేసినారో, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి భూముల సేకరణలు జరుగుతున్నాయి. సో డెవలప్మెంట్ పరంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేసినారు. ఇలాంటి టైంలో 2019 ఎన్నికల ముందు కూడా ఆయన నష్టపోయింది ఇలాగే అనమాట. చివరాఖరికి పథకం వేసినాడు పసుపు కుంకుమ అని చెప్పేసి, అది వెళ్ళలేదు, అది ప్రజల్లోకి వెళ్ళాలా, కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం మాత్రమే పసుపు కుంకుమ వేసినాడని చెప్పేసి ఆ రోజున జనం అనుకున్నారు. మరి అలాంటి చేద్దామా? ఇంకొకటి, పథకాలు ఆశించేవాళ్ళు జనం ఉన్నారు. 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ విషయం మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పథకాలు ఇవ్వట్లేదని చెప్పేసి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా ఒక 5 to 10% షిఫ్ట్ అయిందంటే కనుక అధికారంలో రావడానికి ఆయనకి పెద్ద ఇబ్బంది కాదు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలా. 40% ఓటింగ్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మనం పథకాలు ఇవ్వట్లేదు, ఈ P4 సర్వే అంట వచ్చే పథకాలు పీకేస్తారని ఒక నానుడు వెళ్తుంది. 2 డెవలప్మెంట్ అంటే రోడ్లు కరెక్ట్గా వేసినారు. సో ఇప్పుడు అది జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో రోడ్లు లేవని చెప్పేసి వాళ్ళే రోడ్డు ఎక్కుతున్నారు, అది నడుస్తుంది. సో కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించుకుని ఇలాంటి సర్వేలు చేసే బదులు, సర్వేలు చేసే ముందు మనం ప్రచారాలు చేసుకోవడంలో చాలా వెనకబడ్డాం అనమాట. కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి చాలా వాటిని వాళ్ళు ఇంటింటికి పంపించడం జరుగుతుంది. దీని విషయంలో కూడా ప్రచారం చేసుకోవడంలో లోపం వచ్చేసింది, వెనకబడ్డారు. రెండోది, ఈ పథకాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ప్రజలు సామాన్యులు ఎవరంటే రోజు కూలీలు ఉంటారు కదా, వాళ్ళలో మెజారిటీ పీపుల్కి పథకాలు వచ్చాయన్నమాట. ఎవరైతే 48 years నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18,000 జగన్మోహన్ రెడ్డి గారు వేసేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఐరన్ ఎవరైతే చేస్తారో, ఒక ఐరన్ చేసేటటువంటి పర్సన్ విలేజెస్లో చాలా జీవనశైలి చాలా తక్కువగానే ఉంటుంది, అలాంటి వ్యక్తులకు వేసేవాళ్ళు. అదేవిధంగా ఆటో కార్మికులకు మీకు భరోసా ఇచ్చింది ఏంటంటే రోడ్లు వేసినారు. అది 1,00,000 రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళలో కూడా కొంతమంది ఆశించేటోళ్ళు ఉన్నారన్నమాట. ఇలా కుట్టి మిషన్ వాళ్ళు, కొంతమంది చిన్న చితక కుట్టి మిషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి సంవత్సరానికి 10,000 అని చెప్పేసి వాళ్ళకు ఒకటి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా అమ్మ వడి అని చెప్పేసి సంవత్సరానికి 13,000 15,000 అంత ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. కొన్ని వర్గాల్లో నెగిటివిటీ స్టార్ట్ అయింది, P4 సర్వే ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో క్లియర్గా కనిపించబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 40% ఓటింగ్ ఉంది. 10% ఓటింగ్ని కనుక అటు తిప్పినాడంటే కనుక బొక్క బోర్లా పడతారు. మన 3 పార్టీలు కలిసి వస్తేనే 175కి 164 గెలిచడం కరెక్టే, కానీ ఓటింగ్ ఎంత ఉంది? మన దగ్గర 60 మాత్రమే ఉంది. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పథకాలు ఆశించేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్తున్నా, మిడిల్ క్లాస్ కంటే అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళు కొంచెం ఉన్న రోజువారీ కూలీ పనిచేసేటటువంటి వ్యక్తులు పథకాలు ఆశిస్తున్నారు ఈ రోజుకి కూడా. దయచేసి మీరు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి P4 సర్వే వాటి ఎఫెక్ట్ని గురించి ప్రజలకు చెప్పకపోతే కనుక పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నష్టపోవడానికి అవకాశం ఉంది. నేను ఇది భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదు, బట్ వెళ్తున్నటువంటి నెగిటివిటీ స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. దాని మీద తప్పనిసరిగా మన ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోతారు, భయంకరంగా నష్టపోతారు.